హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఇంకా అపార్ట్మెంట్లో ఉంటున్నా కాబట్టి వాళ్ళే బెల్ కొట్టి మరీ నిద్రలేపారనమాట. సరే అనేసి ఇంకా చెవుల్లోకి చల్లగాలి వెళ్ళిపోకూడదని అది పెట్టుకొని దిగేశాను అనమాట. రాగానే కింద కుక్కలు అయితే కనిపిస్తుంది. సో వాటిని ఎందుకు కదిలించడం అని చెప్పి అనుకున్నా, అయినా కూడా అయ్యే వచ్చేసే దగ్గరికి. ఇంక ఈ లోపల మా వాళ్ళు అయితే భోగి మంటలు అయితే స్టార్ట్ చేసేసారు. సరేలే ఒక్కొక్కరు భోగి మంట వేసుకుంటూ ఉంటారు అనుకున్నా. ఇంకా ఎవరి పాటికి వాళ్ళు తాటాకులడితే అట్లా వేసేస్తున్నారనమాట. అండ్ నా ఫేస్ చూడాల్సింది సీరియస్లీ. ఒక పక్కనే వేస్తున్నారు అందరూ. ఆల్రెడీ పెద్దగా వచ్చేసింది ఫైర్ అనుకునే లోపల మాది కూడా పెద్దగా అయిపోయింది. సో అందరిది అయిపోయింది. వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారో చేశారో మాకు తెలీదు. మేమైతే 4కి స్టార్ట్ చేసాం అండ్ 6:37 దాకా మాదే ఉన్నింది. అండ్ 2 పక్కల వేసేసాం. అండ్ ఈ కుక్కర్ మీరు ఎక్కడైనా చూస్తుంటే నాకు చెప్పండి కమెంట్స్లో, వైట్ది. అండ్ తర్వాత గోమాతను తీసుకొచ్చారు ఎవరో ఒక ఆంటీ. ఇంకా గోమాత రాగానే మా వాళ్ళు అందరూ పైకి ఎక్కేసి అట్లా అందరి ఇళ్ళకి వెళ్ళేసి పసుపు కుంకుమ అన్నీ తెచ్చి గోమాతకు పెట్టి రెడీ చేశారనమాట. నీట్గా దానికి ఫుడ్ పెట్టి అన్నీ చేశారు. అండ్ తర్వాత గంగిరెద్దు కూడా వస్తుంది యాక్చువల్లీ రేపు సంక్రాంతికి మా అపార్ట్మెంట్లో ముగ్గులు పోటీ ఉంది. సో అది కూడా చూడాలి. అండ్ ఇంకా ఇంట్లో కలర్స్ ఉన్నాయేమో చూసుకుంటే లీవ్ అనమాట. సో ఇంకా చచ్చినట్టు వెళ్ళి కొనాలి కాబట్టి అలా బయలుదేరాను. బయట అంతా ఫుల్ స్మోక్ భోగికి. అండ్ అదంతా చూసి షాక్ అయిపోయినా. కళ్ళు మండుతున్నాయి కదా అసలు. బండి తోడాలంటే డ్రైవింగ్ టెస్టే బెటర్ అనిపించింది. అంతా భోగి మంటలే, ఎక్కడా తోలేకపోయాము సరిగ్గా. అండ్ ఇంకా కలర్స్ అయితే ఆల్మోస్ట్ నేను ఒక 200కి తెచ్చుకున్నాను, ఎక్కువ తెచ్చుకోలేదు. ఈ 3 డేస్కే కదా అనుకున్నాను. అండ్ అపార్ట్మెంట్లో రంగోలీ కాంపిటీషన్ వీడియో కూడా తీయాలి. గెలిస్తే గిఫ్ట్ ఇస్తారనమాట. సో చూద్దాం అసలు గెలుస్తానా లేదా. నాకైతే గెలుస్తానని ఓపిక కూడా లేదు, అంటే వేసే ఓపిక లేదు. నమ్మే అంత నమ్మకాలు లేవు నా ముగ్గుల మీద. సో ఇలా కలర్స్ కొని ఇంటికి వెళ్ళే లోపల మా అమ్మ అయితే ముగ్గేసేసి ఉండిద్ది అనుకున్నా. నేను అనుకున్నా కానీ వేసిద్ది అనుకోలేదు, ఎందుకంటే కలర్స్కి వెళ్ళానని తెలుసు కాబట్టి వేసిద్ది అనుకోలే. కానీ నేను వచ్చేసరికి మా అమ్మ వేసేసింది. ఆ ముగ్గు చూసి నా కళ్ళు చెదిరిపోయినాయి. సరే మనమే వేద్దామని చెప్పి వేసిన. నేను వేసింది అయితే అంత బాగాలేదు, నేనే ఒప్పుకుంటా, ఎందుకంటే స్టార్టింగ్ కదా అలానే వస్తుంది అనుకున్నా. ఓకే, సీ యూ, బాయ్.